ప్రపంచానికి తెలియదా? ఇలాంటి మాటలు మాట్లాడితే కనీసం ప్రపంచ దేశాలు ఉమ్ముతాయని కనీసం ఆలోచించలేకపోతుందా పాకిస్తాన్? లేకపోతే అయినా సరే మాకు సిగ్గు లేదు అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు ఇలాంటి కామెంట్స్ చేస్తుందని చెప్పుకోవాలా? ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ చేయడం మరొకసారి పాకిస్తాన్ సిగ్గుమాలిన పనులకి, సిగ్గుమాలిన వ్యాఖ్యలకి, దౌర్భాగ్యపు మనస్థితి, మానసికంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూడొచ్చు. ఇప్పటికే పాకిస్తాన్లో పరిస్థితి చూస్తున్నాం. తినడానికి అక్కడ తిండి కరువు అవుతుంది. కనీసం గ్యాస్ని సిలిండర్స్ లేక కవర్స్లో పట్టుకొని పోతున్నారు. పెద్ద పెద్ద కవర్ బెలూన్స్ తీసుకొని కవర్స్లో గ్యాస్ పట్టుకొని వాళ్ళ ప్రజలు బతుకుతున్నారు. ఓవైపు ఇప్పటికే సింధు జలాలు ఆపేసిన నేపథ్యంలో వ్యవసాయానికి దిక్కులేదు. అక్కడ 80% వ్యవసాయం ఆ సింధు జలాల మీద ఆధారపడి ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఉన్నారు. ఒకసారి మునీర్ ఏం మాట్లాడాడు, ఎంత దౌర్భాగ్యమైన మాటలు ఎలా మాట్లాడాడు ఒకసారి ఆయన మాటలను చూద్దాం. India tends to exploit its so-called strategic relevance, hubristic mindset, and military capacitation for adventurism aimed at political gains. In recent years, under the pretext of counter-terrorism, India's political leadership, marked by a troubling absence of strategic foresight, has twice undertaken acts of unprovoked aggression against Pakistan. On both occasions, their recklessness was met with Pakistan's resolute response, which not only preserved national honor but also averted a dangerous broader regional escalation. Pakistan, despite grave provocations, acted with restraint and maturity and demonstrated its commitment to regional peace and stability, which has led to Pakistan's role as net regional stabilizer. However, the assumption that Pakistan would have any constraints in the face of any future violation of its sovereignty reflects a dangerous misleading of strategic fundamentals. As we steadily but surely build our comprehensive national power, any enemy acting on perceived vulnerability of Pakistan under the illusion of strategic impunity or miscalculation would get an assured, swift and a very befitting response. The onus of ensuing escalation, one that may ultimately bear catastrophic consequences for the entire region, will squarely lie with the aggressor. Pakistan will protect its sovereignty and core national interest decisively and without hesitation. చూసారుగా ఎంత సిగ్గు లేకుండా, కనీస జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. అంటే ఇలా మాట్లాడితే కనీసం బయట జనం చూస్తారు, వీటి గురించి మనం చెప్పే మాటలు జనం వింటారు, ఆ తర్వాత ఆలోచిస్తారు మనం ఏం చెప్తున్నాము. మనం మరీ ఇంత సిగ్గు లేకుండా మాట్లాడితే తిరిగి మన మీద ఉమ్ము వేస్తారు అనేది కనీస జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడుతుందో పాకిస్తాన్ చూస్తున్నారు కదా. మునీర్ మాటలు మనం చూస్తున్నాం కదా. భారతదేశం దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం చాలా పద్ధతిగా రియాక్ట్ అవుతుందట. భారతదేశమే ముందు వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందట. పాకిస్తాన్ మాత్రం రెచ్చిపోకుండా చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తుందట. ఇది పాకిస్తాన్ చెప్తున్నట్టు మాటలు. మధు ఉన్నారు మనతో, మధుతో ఒకసారి మాట్లాడదాం. మధు, పాకిస్తాన్ కామెంట్స్, మునీర్ కామెంట్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. అంటే ఇంత దారుణమైనటువంటి కామెంట్స్, ఇంత అర్థం లేని కామెంట్స్ చేస్తే కనీసం ప్రపంచ దేశాలు నవ్వుతాయన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? స్ట్రాటజీని ఎలా చూడాలి? ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే రోజుకొక మాట, పూటకొక పాట. సమయం, సందర్భం అసలు ఏమీ ఆలోచన చేయకుండా ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారో తెలియకుండా మాట్లాడేటువంటి బుద్ధి పాకిస్తాన్ వక్ర బుద్ధి, కుక్క బుద్ధి. అలాగే మరొకసారి ఇలాంటి స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. భారత్ ఎక్కడ రెచ్చగొట్టింది, భారత్ ఎక్కడ దాడి చేసే ప్రయత్నం చేసింది, అసలు భారత్ సంయమనంతో ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంది. అది ప్రపంచం అందరికీ తెలిసినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి కాదు, POK అంశంలో కానీ భారత్ లో జరిగేటువంటి అలజడులు, ఉగ్రవాద అలజడులు, బాంబు దాడులు, ఉగ్రవాద దాడులు, ఇక్కడ అంతర్గత కలహాలను సృష్టించడంలో కానీ ఏదో ఒక రూపైనా భారత్ లోకి చొరబడడం కానీ, బార్డర్లను దాటి తర్వాత బార్డర్ ఏరియాలో ఫైర్ చేయడం కానీ, పదే కాల్పులకు పాల్పడడం కానీ కార్యక్రమాలన్నీ పాకిస్తాన్ చేస్తా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రీసెంట్ గానే మనం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసే భారత్, ఆ సందర్భంలో పాకిస్తాన్ అఫీషియల్ మంత్రులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు.
మేము అమెరికా కోసము బ్రిటన్ కోసము ఉగ్రవాదాన్ని పెంచి పోషించామనేటువంటిది బహిరంగంగా ఒప్పుకున్నారు. వీడియోలో వీడియో రూపంలో ఒప్పుకున్నటువంటి సందర్భం మన దేశంలో, వాళ్ళ దేశంలోనూ, ఇంత దేశంలోనూ కాదు, ప్రపంచ దేశాలలో వేదికల పైన బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇంటర్వ్యూలలో, లైవ్ టీవీ డిబేట్లలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్, పదే పదే కవింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్, పిఓకే విషయంలో అక్రమాలు చేస్తుంది పాకిస్తాన్. రీసెంట్ గా మనం ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ వీపు పగలగొడితే అటు బలూచిస్తాన్ చెంప పగలగొడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయినా బుద్ధి రావట్లేదు పాకిస్తాన్ కి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ అయితే నవ్వుల పాలయ్యేలాగుంది పాకిస్తాన్ వ్యవహార శైలి. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ దాడి చేస్తే ఆయన వారి కుటుంబ సభ్యులను విదేశాలకు పంపించారు, సురక్షిత ప్రాంతాలకి. ఆ సందర్భంలో దాడి చేస్తున్న సందర్భంలో మునీర్ ఎక్కడో బంకర్లలో దాక్కున్నాడు. సో ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఇలాంటి స్టేట్మెంట్ల వెనకాల కారణాలు వేరే ఉన్నాయి. వారికి వెనకాల మద్దతు ఇస్తున్న దేశాలు చైనా, టర్కీ, అజర్బైజాన్, తర్వాత అమెరికా మద్దతు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పరంగా ఈ స్టేట్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పిఓకే అంశంలో మరొక్కసారి గీత దాటే ప్రయత్నం పాకిస్తాన్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ఖచ్చితంగా కవ్వింపు చర్యలే. భారత్ చేయకపోయినా ఉల్టా ఇప్పుడు సామెత జరుగుతున్నట్టుగా, ఇప్పుడు దొంగ 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 అని అరిచినట్టుగా సేమ్ పాకిస్తానే పిఓకే అంశంలో, అసలు దాని పేరే పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపై చేస్తున్నటువంటి సందర్భం ఆ సమయంలో. సో దాని విషయంలో మళ్ళీ పిఓకే మాదనే చేసేస్తున్న స్టేట్మెంట్ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమమే. మా పైన దాడి చేస్తే ధీటుగా జవాబు చెప్తామనేటువంటిది పోయిన పరువును కాపాడుకునే దాంట్లో భాగంగా చేసినటువంటి స్టేట్మెంట్ గా చూడాల్సిన. సహజంగా గతంలో కూడా మధు పాకిస్తాన్ నుంచి ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే, అంటే భారత్ మా మీద దాడులు చేస్తుంది, మేము చూస్తూ ఊరుకోమని మాట్లాడిన ప్రతిసారి చాలా సందర్భాల్లో భారత్ మీద ఈ టెర్రర్ అటాక్స్ జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. మళ్ళీ అలాంటి స్కోప్ ఏమైనా ఉందంటారా? యాక్చువల్ గా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అధోగతి. అక్కడ కటకట ఉంది, గ్లాసెడు పాలు దొరకనటువంటి పరిస్థితి ఉంది మహిళలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు. బ్రెడ్ దొరకనటువంటి పరిస్థితి. మనం గోధుమ పిండి సప్లై చేస్తే ఫ్రీగా రొట్టె తినలేనటువంటి, గోధుమ రొట్టెలు తినలేనటువంటి పరిస్థితి, అత్యంత దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ లో ఉంది. ఇప్పటికే ప్రపంచ వేదికల పైన బిచ్చం ఎత్తుకుంటుంది పాకిస్తాన్. అమెరికా గాని, చైనా గాని, ఇలా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వనరులను రాసిపెట్టి అమెరికాకు, చైనాకు, ఇతర దేశాలకు అప్పనంగా రాసిపెట్టి అప్పులు తెచ్చుకొని బ్రతుకుతున్నటువంటి పాకిస్తాన్ పరిస్థితి అక్కడ ఉంది. మనం చూసాం గతంలోనే. చైనాకు అనేక ఆర్థిక వనరులు, రోడ్ అండ్ బెల్ట్ కోసం కానీ, అమెరికాకు కొంచెం వారి ఎయిర్ బేస్ల కోసం స్థానం ఇవ్వడానికి ప్లేసెస్ అప్పజెప్పడం కావచ్చు, నదీ జలాల్లో అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్లో వారికి స్థానం కల్పించడానికి ఫ్రీగా ఒప్పుకొని అప్పులు తెచ్చుకొని బ్రతుకుతున్న పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ లో ఉన్న దాదాపు రాజకీయ నాయకులంతా కూడా అవినీతి పరులు. గతంలో చేసినటువంటి నవాజ్ షరీఫ్ కానీ, ముషారఫ్ కానీ వేల కోట్లు అక్రమంగా దోచుకొని విదేశాలలో వాళ్ళు ఉంటున్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళే జైల్లో గడిపినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ లో తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. ఆర్థికంగా, తర్వాత ఆహార పరంగా, భద్రతా పరంగా, తర్వాత నీటి పరంగా ఇంత సంక్షోభం ఉంది.